హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఈ వీడియోలోకి వెళ్లే ముందు జీజేపీ తెలుగు యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ ఉన్నాయండి. సో మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే, ఎగ్జామ్లో రీజనింగ్ లేదా అరిథమెటిక్ ఉంటే కంపల్సరీగా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అరిథమెటిక్ మనం చూసుకుంటే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉంది, అలాగే 1 year వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉందండి. అలాగే రీజనింగ్ కూడా మనకి 1 year వ్యాలిడిటీ కోర్స్ ఉంది. సో 6 months కోర్స్కి 800 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అరిథమెటిక్కి. చూసుకోండి, ఈ క్లాసెస్ ఏ ఎగ్జామ్కైనా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సరే మనకి హెల్ప్ అవుతాయి. సో అలాగే 1 yearకి వచ్చేసి మనకి 1200 ఫీ ఉందండి. సో రీజనింగ్ 1 yearకి 1200 ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో డెమో వీడియోస్ గురించి మాత్రం తప్పకుండా మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లోనే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ ఛానల్లోనే మనం మోర్ దాన్ 500 వీడియోస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్లో మీరు ఏవైనా సరే చూసి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట, క్లాసెస్ జాయిన్ అవ్వాలో లేదో. ఓకేనండి, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. హిమాలయన్ రీజియన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? హిమాలయన్ రీజియన్ రీసెర్చ్ సెంటర్ అంటే హిమాలయ ప్రాంతంలో పరిశోధన కేంద్రం ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్లో ఉందండి. ఎక్కడుందండి? డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్. ఓకేనండి. మరొకటి శివాలిక్ రీజియన్. ఇప్పుడు మనకి గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్, శివాలిక్ రేంజెస్ ఉన్నాయి. ఈ శివాలిక్ రేంజెస్లోని ఆ ప్రాంతంలోని పరిశోధన కేంద్రం ఎక్కడుంది అంటే చండీగఢ్. చండీగఢ్. ఈ చండీగఢ్ అన్నది ఒక యూనియన్ టెరిటరీ అండి. పంజాబ్ హర్యానాకి జాయింట్ క్యాపిటల్. శివాలిక్ రీజియన్ యొక్క శివాలిక్ ప్రాంతం యొక్క పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే చండీగఢ్లో ఉందండి. ఎక్కడుందండి? చండీగఢ్. మరొకటి బ్లాక్ కాటన్ సాయిల్. మనకున్న సాయిల్ అన్నింటిలోని ఒక రకమైన సాయిల్ ఏంటంటే బ్లాక్ కాటన్ సాయిల్. నల్ల రేగడి నేల. నల్ల రేగడి నేల యొక్క ప్రాంత పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే బళ్ళారి. ఏంటండి? బళ్ళారి. ఈ బళ్ళారి అనే ప్రాంతం కర్ణాటక రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి మధ్యలో సరిహద్దు ప్రాంతంగా ఈ బళ్ళారి అనే ప్రాంతం ఉంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. మరొకటి ఫారెస్ట్ సాయిల్ అంటే అటవిక ప్రాంతంలో ఉన్న నేల. అటవిక నేల ప్రాంతం యొక్క పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే ఉదగమండలం. దీన్నే ఊటీ అని అంటారనమాట. ఫారెస్ట్ సాయిల్ రీజియన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే ఊటీలో ఉందండి. దీన్నే ఉదగమండలం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. ఫారెస్ట్ సాయిల్ రీజియన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుంది అంటే ఊటీ అని చెప్పొచ్చు, ఉదగమండలం అని కూడా చెప్పొచ్చండి. మరొకటి డిజర్ట్ సాయిల్ రీజియన్ అంటే ఎడారి నేల ప్రాంత పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే జోధపూర్ అండి. ఏంటండి? జోధపూర్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉందండి ఈ జోధపూర్ అనే ప్రాంతం. డిజర్ట్ సాయిల్ రీజియన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే జోధపూర్లో ఉందండి. ఓకే సార్. మరొకటి ఓల్డర్ ఎల్యూవియం సాయిల్స్ ఆర్ నౌన్ యాజ్. దీన్ని ఏమని పిలుస్తారంటే బంగార్ అని పిలుస్తారు. ఓల్డర్ ఎల్యూవియం సాయిల్స్ అంటే ప్రాచీన ఒండ్రు నేలను ఏమని పిలుస్తారు అంటే బంగార్ అని పిలుస్తారనమాట. ఏమని పిలుస్తారండి? బంగార్ అని పిలుస్తూ ఉంటారు. యంగర్ నవీన ఒండ్రు మైదానాలని ఏమని పిలుస్తారంటే ఖాదర్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఖాదర్ అని పిలుస్తారు. యంగర్ ఎల్యూవియం సాయిల్స్ ఆర్ నౌన్ యాజ్ ఖాదర్. ఓకేనండి. మరొకటి స్టడీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ సాయిల్ అంటే నేల యొక్క పుట్టుక గురించి తెలియచేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే పెడాలజీ అని పిలుస్తారనమాట. ఏమని పిలుస్తారండి? పెడాలజీ అని పిలుస్తారు. స్టడీ ఆఫ్ ఒరిజిన్ ఆఫ్ సాయిల్ అంటే నేల యొక్క పుట్టుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే పెడాలజీ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పెడాలజీ అని పిలుస్తారు. ఓకేనండి. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్
ఈ ఇన్స్టిట్యూట్ ఫ్రెష్ వాటర్ యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఒడిశా రాష్ట్రం యొక్క క్యాపిటల్ అయినటువంటి భువనేశ్వర్లో ఉందండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ ఎక్కడుందంటే భువనేశ్వర్లో ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ ఎక్కడుందంటే బెంగళూరు, కర్ణాటక రాష్ట్ర యొక్క క్యాపిటల్ అయినటువంటి బెంగళూరు సిటీలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అన్నది ఎక్కడుందండి బెంగళూరులో ఉంది. ఓకే. మరొకటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతంలో ఉంది. ఎక్కడుందండి మైసూర్ ప్రాంతంలో ఉంది. ఓకేనండి. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడుందంటే మైసూర్లో ఉంది. ఓకేనండి. నెక్స్ట్ ఓకేనండి. నెక్స్ట్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే హర్యానా రాష్ట్రంలో ఉందండి. ఎక్కడుందండి హర్యానా రాష్ట్రంలో ఉంది. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే హర్యానాలో ఉందండి. మరొకటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉందండి. ఎక్కడుందండి ఢిల్లీ. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందండి. ఎక్కడండి ఢిల్లీలో. అలాగే మరొకటి నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే జాతీయ పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడుందంటే రాజమండ్రిలో ఉంది. ఎక్కడుందండి రాజమండ్రిలో ఉంది. జాతీయ పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడుందంటే రాజమండ్రిలో ఉందండి. ఓకేనండి. మరొకటి కాఫీ రీసెర్చ్ సెంటర్. కాఫీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే చిక్ మంగళూరు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉందన్నమాట. ఎక్కడుందండి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు అనే ప్రాంతంలో కాఫీ రీసెర్చ్ సెంటర్ అన్నది ఉందండి. ఓకేనండి. మరొకటి బనానా అరటి. అరటి పరిశోధన సంస్థ ఎక్కడుందంటే తిరుచిరాపల్లి, కేరళ రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉందండి. బనానా రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే తిరుచిరాపల్లిలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ గ్రౌండ్నట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నేషనల్ గ్రౌండ్నట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడుందంటే జునాగఢ్ అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుందండి జునాగఢ్. ఈ జునాగఢ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నేషనల్ గ్రౌండ్నట్ జాతీయ వేరుశెనగ పరిశోధన సంస్థ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ అనే ప్రాంతంలో ఉందండి. మరొకటి సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే మైసూర్లో ఉందండి. ఎక్కడుందండి మైసూర్లో ఉంది. సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే మైసూర్లో ఉందండి. ఓకేనండి. మరొకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎక్కడుంది అంటే ఆనంద్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. ఎక్కడుందండి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆనంద్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎక్కడుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఆనంద్ అనే ప్రాంతంలో ఉంది. ఓకేనండి. మరొకటి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అనే సంస్థ ఎక్కడుంది? ఎక్కడుంది అంటే హైదరాబాద్. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అన్నది ఎక్కడుంది అంటే హైదరాబాద్లో ఉందండి. ఎక్కడుందండి హైదరాబాద్లో ఉంది. ఓకే సార్. ఓకే సార్. ఈ యొక్క వీడియో కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నామండి. మరికొన్ని ఈ జియోగ్రాఫిక్ టాపిక్స్ మరొక వీడియోలో మనం చూద్దామండి. ఓకే సార్. థ్యాంక్ యూ.